1976 నుంచి ఈ రోజు వరకు నియోజకవర్గాల పునర్విభజన జరగల. పార్లమెంట్ నియోజకవర్గాలు. అంటే ఇంక చూడండి 50 ఏళ్ల నుంచి జరగట్లేదు ఇక్కడ. ఇందులో అప్పుడు నియోజకవర్గానికి 10 లక్షల మంది ఉన్నారు జనాభా. అంటే ఓటర్ల లెక్క 10 లక్షల ఓటర్లు. ఇప్పుడు 100 కోట్ల ఓటర్లు ఉన్నారు. 100 కోట్ల ఓటర్లకి లెక్కేసుకుంటే 1000 పార్లమెంట్ సీట్లు రావాలి. 10 లక్షల లెక్కన చూసుకోండి. కానీ మొన్న అమిత్ షా చెప్పినట్టు ఒక చోట 6 లక్షల మంది ఉంటే ఈశాన్య రాష్ట్రాల లాంటి చోట పార్లమెంట్ సీట్కి. అదే సందర్భంలో మన మల్కాజ్గిరికి 34 లక్షల మంది ఉన్నారు. అనేక చోట్ల 20 లక్షల మంది జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. అదే విదేశాల్లో ఎట్లా ఉంది? చైనాలో ఉండే పార్లమెంట్ సభ్యుల సంఖ్య 2980. మన దేశంలో ఇప్పుడు 850 చేస్తే వామ్మో అని ఏడుస్తున్నటువంటి వామపక్షాలకు సంబంధించినటువంటి దేశం అది. ఇటలీ జనాభా సుమారుగా 5,80,00,000. అక్కడ దిగువ ఎగువ సభ కలిపితే 600 మంది ఉన్నారు. మనకి అదేదో డబ్బులు అయిపోతాయి, ఈ సొల్లి కబుర్లు మాత్రం ఎక్కువైపోయినాయి.